అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమ్న హాల్ వద్ద కొలువైన సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవంలు ఆలయ ఈవో బి మురళీకృష్ణ సమక్షంలో ఆలయ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జగన్నాథ స్వామి నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు రెండవ రోజు కూర్మావతారంలో భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు, అర్చనలు, అభిషేకాలు, విశిష్ట పూజలు మొదలుగున్నవి అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కృపకి పాత్రులయ్యారు. అలాగే ఈ మహోత్సవం పురస్కరించుకుని హరే శ్రీనివాస భజనా మండలి శ్రీమతి బొండాడ ప్రమీల గారి ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణ, శ్రీ నుకాంబిక కోలాట భజన సేవా సంఘం జడ్డు రజిత గారి ఆధ్వర్యంలో కోలాట నృత్యాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ దాడిబుజ్జి, ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమ్న హాలు వద్ద కొలువయ్యున్న శ్రీ జగన్నాథ స్వామి వారు రెండవ రోజు కూర్మావతారంలో దర్శనమిచ్చారని తెలిపారు. అలాగే ఈ 9 రోజులు కూడా 9 అవతారాలతో, విశిష్ట పూజలతో, విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు జరుగుతాయని అన్నారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే చివరి రోజున 10,000 మందికి భారీ ఎత్తున అన్న సంరాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆలయ ఈవో మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ 9 రోజులు జగన్నాథ స్వామి దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ధ ఆదిలక్ష్మి, ఎల్లబిల్లి ధనలక్ష్మి, కాన్రేగుల మహాలక్ష్మి, పేకేటి తులసి, బొగతా కోటేశ్వరరావు, ఎడంపల్లి చంద్రశేఖర్, మంగళపల్లి వివి సుబ్రహ్మణ్యం, బొడ్డాడ వెంకట చలపతిరావు, బోండా రాజేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై జగన్నాథ. ఈ జగన్నాథ స్వామి నవరాత్రుల సందర్భంగా నిన్న 27/6/2025 గౌరపాలెంలో వేంచేస్తున్న శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో భక్తులు, కురవాళ్ళు అందరూ కూడా హాజరై దిగ్విజయంగా ఈ రథయాత్ర ముగించుకుని రాత్రి 1 గంట కల్లా దేవుని పెట్టడం జరిగిందండి. ఈ రోజు నుంచి కూడా ఉదయం నుంచి కూడా భక్తులు విపరీతంగా జగన్నాథ స్వామి టెంపుల్కి వస్తున్నారు. ఇక్కడ గూడ్స్ రోడ్లో ఉన్న ఇంద్రజమున హాల్లో ఈ రోజు నుంచి 9 రోజులు కూడా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కూడా సంవత్సరం కార్యక్రమం జరుగుతుంటాయి. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కార్యనిర్వహణ కూడా ఇక్కడ వాటర్ కానీ అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఈ రోజు నుంచే రావడం మొదలుపెట్టారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు, పేలా గోవింద సత్యన గారు, ఇన్ఛార్జ్ భీమశెట్టి రామ్కి గారు, బుద్ధ నాగేష్ గారు, దాడి వీరభద్ర గారు, దాడి రత్నాకర్ గారు, వీళ్ళ మళ్ళా గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు కూడా మాకు ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథ స్వామి ఈ 9 రోజుల నవరాత్రులను కూడా అందరూ కూడా ఫుల్ ప్రోత్సహించి పకడ్బందీగా అంతా కూడా బాగా చేసుకెళ్తున్నాం. జై జగన్నాథ. జై శ్రీరామ్. జై జగన్నాథ్. అయ్యా అందరికీ నమస్కారం అండి. మనకి నవరాత్రి ఉత్సవాలు జగన్నాథ స్వామి వారు అనకాపల్లి గౌరపాలెంలో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి తాలూకా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై నిన్న రథం అధిరోహించి స్వామివారి ఇంద్రజమున హాల్ రావడం జరిగింది. అయితే ఎప్పుడూ లేనంత విపరీతమైనటువంటి జనాలు రావడం వల్ల కాస్తంత ఆలస్యమైన మాట వాస్తవమే. దానికి కారణం ఏంటంటే ఈ జనసందోహం పెరిగిపోవడం వల్ల జాగ్రత్తల కోసం నింపాదిగా రావడం వల్ల ఆలస్యమైంది. అందుకని మరి ఇంకా చాలా టైంలో వచ్చారు స్వామివారు. వచ్చిన దగ్గర నుంచి నిన్నే మన ఆలోచన ప్రకారంగా నిన్ననే మత్స్యావతారం అవుతుంది. ఆ మత్స్యావతారం అయింది. ఇవాళ కూర్మావతారంలో స్వామివారు ఇవాళ సాక్షాత్గా మనకి దర్శనాలు ఇస్తున్నారు. మనకి అందరికీ కూడా ఇవాళ శనివారం కావడం కూడా ప్రతి సంవత్సరం మొదటి 2-3 రోజుల్లో జనం తక్కువగా ఉండేవారు, కానీ ఏం విశేషమో కానీ ఈ రోజు నుంచి కూడా విశేషమైనటువంటి జనం కూడా రావడం జరుగుతుంది. దర్శనాలు అవుతున్నాయి. ఆ వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కూడా అటు ఈవో గారు, ఇటు చైర్మన్ గారు కూడా విశేషమైన చక్కగా వాళ్ళందరికీ తగినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు కార్యక్రమాలు పెడుతున్నారు. అసలు సాధారణంగా మన కార్యక్రమాల్లో ముందుగా పెట్టేవారు. కార్యక్రమం దేవుడు వచ్చిన తర్వాత కార్యక్రమాలు జరిగేవి.
కానీ విశేషమైన ఈ సంవత్సరం 4 రోజుల ముందు నుంచి కూడా కార్యక్రమాలు జరగడం వల్ల మనకి కార్యక్రమాలు అన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నాం. ఇక్కడి నుంచి మనకు దశావతారాలు ఉంటాయి. ఈరోజు కూర్మావతారం, రేపు వరహావతారం, తర్వాత నరసింహావతారం, ఇలా వరుసగా అవతారాలు అన్నీ ఉంటాయి. ఆఖరిని మళ్ళీ 6వ తారీఖు ఆదివారం తొలి ఏకాదశి ఉంది. కాబట్టి మనకి ఆ ఏకాదశి స్వామివారి రథోత్సవం జరుగుతుంది. జై శ్రీరామ్.